ఒంటరిగా వెళ్తున్న మహిళలే ఆ ముగ్గురి గ్యాంగ్ సభ్యుల టార్గెట్. రోడ్డుపై ఎవరూ లేనని గమనించి వారి మెడలోంచి బంగారు ఆభరణాలను కొట్టేస్తారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ముత్తం మణిమారన్, మారిమాణిక్యం, కొట్టంబేటి రాజాలు ముగ్గురు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఒంటరిగా వెళ్తోన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. ముగ్గురు చైన్ స్నాచర్లపై శ్రీకాళహస్తి, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో 6 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వారు గతంలోనే జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులు. ముఠా సభ్యులు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 13 లక్షల విలువ చేసే సుమారు 139 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రోడ్ల మీద ఒంటరిగా వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానితులు వెంబడించినా, తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవర్ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ స్నాచింగ్ సంబంధించి కూడా ఇంకొంతమంది ఇంకా అఫెండర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. మేబీ ఒక నెలన్నర లోపల ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాయి. సో ఎక్కడ ఎవరు వచ్చి కానీ ఆక్యుపై చేసినా కూడా వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి తెలిసే విధంగా చేస్తాం.